ఏం ప్రేయర్ చేసుకుంటారు? ఇల్లు కావాలనో, వాకులు కావాలనో, ఉద్యోగం కావాలని, ఏదో కావాలని ప్రేయర్ చేసుకుంటారు. వీళ్ళ అమ్మగారు వచ్చి ప్రేయర్ చేయమంటున్నారు. ఆ ప్రేయర్ చేయమంటే దేనికోసం ప్రేయర్ చేయాలంటే పాల్ గారికి చెప్పిందంటే ఏమనంటే ఏమీ లేదంటే మా కూతురు చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అంతంట. ఆశ్చర్యపడేదేంటమ్మా కూతురు చనిపోవాలని ప్రార్థన చేయడం ఏంటంటే, లేదు సార్ మా కూతురు చనిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఏ అని అడిగితే ఏడుస్తూ తన కళ్ళ దుడుచుకుంటుంది. నేను చెప్పలేను సార్, కొన్ని మాటలు మీకు చెప్పాలి. ఎందుకు అని అడిగితే ఆవిడ అన్నది, నా కూతురికి వావి వరుసలు మర్చిపోయింది సార్. మా నాన్నగారు చాలా పెద్ద ఎంప్లాయ్. ఆయన రోడ్డు అంటే వెళ్తున్నప్పుడు ఇలా అమ్మాయారా మన నాతో తిరిగిందని చెప్తున్నప్పుడు ఆయన గుండెలు పొడి చేసినట్టు ఉన్నాయి సార్. అన్నం లేదు, తమ్ముడం లేదు, పెద్దోడం లేదు, చిన్నోడం లేదు. తనకు ఒక ఫ్యాషన్ అయిపోయింది. చాలా దారుణంగా పాడైపోయింది. ఇలాంటి కూతురిని కన్నందుకు మేము చాలా బాధపడుతున్నాం. చచ్చిపోతే బాగుందని నేను ప్రేయర్ చేస్తాను సార్. నేను చంపలేను కనుక చచ్చిపోవాలని ప్రార్థన చేయండి, మీరు గొప్ప దైవజనులు అని అడిగింది. బాధపడదు ఒక మాట అన్నా, అమ్మా నీ కూతురు చనిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా, నీ కూతురు బతకాలని కోరుకుంటున్నావు అని అడిగితే, నీ కూతురు మారాలని కోరుకుంటున్నావా, చనిపోవాలని కోరుకుంటున్నావా అంటే తల్లిగా అంది, మారితే నాకు అంతకన్నా ఏం కావాలండి, ఆ మారకపోతే చనిపోవాలని కోరుకుంటున్నాను. అప్పుడు అన్నాడు, మారుతుంది, ప్రార్థన చేయి.